మంత్రి నారా లోకేష్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారి జాబితా రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, ఎస్విఎస్ఎన్ వర్మ కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఆ పదవికి లోకేష్ 100% అర్హులేనని, యువగళ పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని టీడీపీ నేతలైతే అంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తాజాగా కీలక ఆదేశాలైతే జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆ పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరు మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని కూడా సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దని కూడా కోరింది. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు కూడా. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎస్విఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగంగా అయితే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని కూడా పార్టీ అధిష్టానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరు మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.